पति ब्रह्मचारी। ఒరే త్వరగా వెళదాంరా, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చారు. నిశ్చితార్థానికి టైం అయిపోతుంది, మనం వెళదాం. ఒకవైపు ఆ పురుషోత్తం కొడుకుని నా కూతురు పెళ్లి చేసుకోపోతుంది. ఈ ఎలక్షన్లో సీటు నా చేతికి చిక్కుతుంది. ఇంత పెద్ద ద్రోహమా? అది కూడా సొంత కూతురికి ద్రోహం చేస్తున్నారు. ఈ నిజాన్ని ఈషా దగ్గర చెప్పాలి. మీ అమ్మాయి చూడటానికి అప్సరసలా ఉంది గులాబ్ సింగ్. మీ అమ్మాయి మా ఇంటికి వస్తే మాకే గొప్పతనంగా ఉంటుంది. అదేంటండి ఇప్పుడు మీ కుటుంబం మా కుటుంబాన్ని విడదీస్తారేంటి? మాదేదైనా మీదే, మీదేదైనా మాదే కదా. అది నిజమేనా? అవునవును, ఖచ్చితంగా. అరే నిజమేంటంటే అసలు నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆశపడలేదు. నాకు నీ మీద కలిగిన అట్రాక్షన్ వల్లే నేను నిన్ను ప్రేమించాను. పారిపోయిన తల్లికి పుట్టిన కూతురుని నేను పెళ్లి చేసుకోను. పెళ్ళయ్యాక నువ్వు పారిపోవని నాకు రుజువేమని ఇస్తావా? చూసి వెళ్ళలేరా? వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఇవ్వండి. నువ్వు అదృష్టవంతురాలివి. నా కొడుకు నీకు తండ్రి అయ్యాడు. నువ్వు మీ అమ్మలాగే లేచిపోయి కుటుంబ గౌరవాన్ని మంట కలపడానికి ఏమాత్రం ఆలోచించవే. ఎందుకే మొహం అలా పెట్టావు? కాస్త నవ్వు వెలగబెట్టు. ఏమాత్రం వాళ్ళకు అనుమానం వచ్చినా ఈ పెళ్లి ఆగిపోతుంది. అర్థమైందా? ఇలా చూడండి బాబు గారు, ఈ పెళ్లి త్వరగా జరిగిపోతుంది. కానీ అందుకని పెళ్లిలో మాత్రం ఆటపాటలు ఖచ్చితంగా ఉండాలి. ఆటపాటలు తప్పకుండా ఉండాలి గులాబ్ సింగ్ గారు. ఈషా అదేంటంటే
పెద్ద సమస్య జరగబోతుంది. నీ దగ్గర ఒక విషయాన్ని చెప్పాలి. ఇలా చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. అదేంటంటే అదేంటంటే ఈషా అంటే ఈషా వదినా వదినా లేవండి వదినా 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 లేవండి వదినా ఏమైంది వదినా వదినా అయ్యో మీరు కంగారు పడకండి ఇదే జరుగుతుందనుకున్నాను ఆడపడుచు పెళ్లి కదా అందుకే రాత్రంతా మేలుకొని పనులు చేసింది ఒరే నుంచున్నావే వెళ్ళి పనులు చూడు నేను దీన్ని గదికి తీసుకెళ్తాను రండి సమయం అయిపోతుంది మనం అందరం వెళదాం సరే, రండి సరే. పద. ఈషా రా కానీ నాన్న రామా అందరూ పదండి ఆగు కుష్పో ఇదిగో ఇది తాగవే పెట్ట ఆరోగ్యానికి మంచిది తాగవే బామ్మ అది చెప్పేది విను తాగు ఏమైనా సరే వీళ్ళ గురించి ఈషాతో అన్ని విషయాలు చెప్పేస్తాను. ఇందులో ఏ తప్పు లేదు. మా పెద్దమ్మని చాలా బాధ పెట్టిన ఆ అమ్మాయి ఇలా జరగడం చాలా మంచిదే. చెప్పండి అయ్యగారు. షాబాష్ నువ్వు చాలా మంచి పని చేశావు కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో ఈషా పెళ్లి చేసుకొని తన అత్తవారింటికి వెళ్ళేదాకా రోహన్ వాడి కుటుంబం ఈ ఊర్లోనే ఎక్కడ కనపడకూడదు నీకు అర్థమైందిగా అర్థం అయ్యగారు. వెళ్ళు నాన్నా నా కొడుకు మీ నాన్న మీద ఎంతో గౌరవం పెంచుకున్నాడు బామ్మ ఒకవేళ మీ నాన్నకి తన కూతురు అత్తవారింట్లో మర్యాదంతా మంట కలిపి తన అల్లుడికి వ్యతిరేకంగా నడిచిందని తెలిస్తే ఒకవేళ ఆయన బాధపడి ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని నాకు భయంగా ఉందే గుర్తుంచుకో నా ఇంటి కోడలు ఎంతవరకు మాట్లాడాలంటే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే అర్థమైందా రామా 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 ఓరి భగవంతుడా నీకెప్పుడు తెలిసొస్తుందే ఏమే ఏమే పిల్లలు స్కూల్ నుంచి వచ్చి గంట సేపు అయింది ఏమన్నా తినడానికి పెట్టాలన్న జ్ఞానం లేదా ఇక్కడికి వచ్చి కూర్చొని బాతాకాని కొడుతున్నావా ఎప్పుడు ఈ కొట్టుకొచ్చి కూర్చుంటావు సిగ్గులేదు అరే ఎందుకని ఇలా కొడతారు నాకు హెల్ప్ చేయడానికి వెళ్ళిస్తాడు కొట్టుకొచ్చింది ఏం చేదోడు వాదోడుగా ఉంటుంది పెళ్ళానికి బానిసమైపోయావు నా కర్మకాలి ఇది నా కోడలు ఎందుకయిందో కానీ
నువ్వు ఇలాగే నుంచొని దిక్కులు చూస్తూ ఉంటావా ఏంటి? పిల్లలకు అన్నం పెట్టే పని లేదా నిన్ను? వచ్చి తినిపించు పిల్లలకి. పదా. అలాగే అత్తయ్య. నువ్వు ఇంటికి రారని పని చెప్తాను. నువ్వు చపాతి తినేటప్పుడు నీ ముఖం వాయకుండా చెయ్యకపోతే నేను మీ అమ్మని కాదురా. నువ్వు వీడియో తీసావు కదా, నీకు బోకు నొప్పి పుట్టని. ఏమైంది పెద్దమ్మ? ఏంటి సరళ వదినా, ఎవరి మీద ఉన్న కోపాన్ని మీ కోడల మీద చూపిస్తున్నారు? ఇంతకీ ఏమంటున్నావు? చూడండి, మీ కూతురు పెళ్లి ఆగిపోయిన విషయంలో మీ కోడల పిల్ల తప్పే ఉందో చెప్పండి. నాకున్న భయం ఏంటంటే ఒకవేళ రియా జీవితాంతం కన్యగానే ఉండిపోతుందేమో. కమలా పిన్ని, ఇది మా కుటుంబ సమస్య. ఇది మా కుటుంబంలోనే మేము సాల్వ్ చేసుకుంటాం. మీరు బయలుదేరండి. మీరు వెళ్ళి మీరు పని చూసుకోండి. బయలుదేరండి. అరేరే, అసలు విషయం మర్చిపోయాను. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెద్ద రౌడీ కదా. తుపాకీని చూపించి ఒక అబ్బాయిని తీసుకుని రావచ్చు కదా. తీసుకొచ్చి మీ చెల్లికి పెళ్లి చేయి. లేదంటే ఈ దొంగతనం చేసిన దాని కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? నోరు మూయండి. మీరు ఇంకొక మాట మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. బయలుదేరండి, ఇక్కడి నుంచి బయలుదేరండి. పెద్దమ్మా, వీళ్ళ మాటలు విని నువ్వు బాధపడద్దు పెద్దమ్మా. బయలుదేరండి, ఇంటికి వెళ్దాం. పెద్దమ్మా, నా మాట విను. రియా పెళ్లి జరుగుద్ది. అది చాలా గొప్ప ఇంట్లో జరుగుద్ది. అవును పెద్దమ్మా, ఈ ఏరియా మొత్తంలో తనే అందగత్తి. తినికి అదిరిపోయే సంబంధం ఒకటి చూడండి. భగవంతుడా, ఏంటి ఇలా జరుగుతోంది? ఇంతవరకు 6 సార్లు పిల్లని చూడ్డానికి వచ్చారు, కానీ ప్రతిసారి పెళ్లి కుదరకుండానే పోయింది. కానీ ఈసారి ఆ పొగరబోతు ఈషా వల్లే ఇదంతా జరిగింది. ఆ పొగరబోతు ప్లాన్ వేసి పగ తీర్చుకుంది. ఎప్పటికీ నేను మర్చిపోను. నా ఇంటికే వచ్చి నలుగురు ముందు నా చీర లాగి మా శపిస్తున్నాను నేను దాన్ని. అది ఏ ఇంట్లోకి అడుగు పెట్టినా. చాలు చాలు చాలు. శాపం ఇచ్చేందుకు మిమ్మల్ని మీరే అవమానించుకుంటారు. తను చేసిన పాపానికి ఖచ్చితంగా తను శిక్ష అనుభవిస్తుంది. అవును పెద్దమ్మా, నేను నిజమే చెప్తున్నాను. అయ్యగారు ఎలాంటి ప్లాన్ వేశారో ఆ పిల్లకి అస్సలు తెలియదు. ఈషా ఏ అబ్బాయిని ప్రేమిస్తుందో ఆ అబ్బాయితోనే నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పించాడు. తను చేసిన తప్పుకి తన శిక్ష అనుభవించిందా? వాడిని తరిమేసి అయ్యగారికి నచ్చిన పిల్లోడితోనే పెళ్లి చేపిస్తున్నాడు. ఏం చెప్పబోతున్నారు? ఏం చెప్తున్నానంటే, ఈషా ఆశపడిన అబ్బాయితో పెళ్లి జరగదు. పెద్ద పాలిటిషియన్ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతోంది. తను ఇష్టపడిన అబ్బాయిని తను కోల్పోయింది. దీనికన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? మీరే చెప్పండి పెద్దమ్మా. భగవంతుడా, నువ్వున్నావని నిరూపించుకున్నావు. ఆహా, ఎన్ని రోజుల తర్వాత ఎంత మంచి విషయం చెప్పావు. నా కడుపు చల్లారింది. తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది. ఏ మోనికా, వచ్చాను. చెప్పండి అత్తయ్య. పొద్దున్నే తొందరగా లేవాలి. మనం రేపు కృష్ణుడి గుడికి వెళ్ళాలి, అందరికీ తీపి పంచిపెట్టడానికి. అవసరపడి చెప్పానేమో. ఒకవేళ ఈ పెద్దమ్మ ఊరంతా డమార్ కొట్టిందంటే? నేను తీసుకున్న డిసిషన్ తప్పనుకుంటా. నాన్న తీసుకున్న డిసిషన్తో అంతా సర్దుకుంటుందనుకుంటా. చూడమ్మా, నువ్వు వెళ్ళి పెళ్లి పత్రికలు అక్కడ పెట్టు. నేను వెళ్ళి యాగానికి రెడీ చేస్తాను. ఈషా, నీకీ పెళ్లిలో సంతోషమే కదా? నాన్న నా కోసం ఏం చేసినా నాకు సంతోషమే. నా సంతోషం కన్నా నాన్న సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం.
అరే ఇదేంటి ఇలా జరిగింది? ఆహాహాహా ఇక్కడ చూడు, నీ పెళ్లి పత్రికని ఆ భగవంతుడే మంటల్లో కలిపేశాడు. ఏం చేస్తాం, ఆ భగవంతుడు కూడా మంచివారికే తోడుగా ఉంటాడు. నీలాగా ఇతరులకి చెడు చేసేవాళ్ళకి కాదు. ఏంటలా చూస్తున్నావు? జరిగిన దానికి అంతటికీ నేనే కారణం అనుకుంటున్నావా ఏంటి? మీలాంటి డబ్బున్న పొగరబోతులు ఇలా ఆలోచించడం సహజమేలే. కానీ దీన్నే ధర్మం అంటారు. ఆ భగవంతుడే నీ తండ్రి రూపంలో ఎలా శిక్షించాడో చూసావా? ఎలాంటి పథకం పన్నాడో చూసావా? నువ్వు నీ జీవితంలో ఎవరిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావో వాడే నిన్ను వదిలేసి వెళ్ళిపోయేటట్టు చేశాడు కదా. నీ తండ్రే నీకు పెద్ద శత్రువైపోయాడు. అతనే నీకు తీరని ద్రోహం చేసి నీ ప్రేమను చంపేశాడు. ఏ తండ్రి అయితే తన సొంత కూతురి జీవితాన్నే నాశనం చేస్తాడో అంతకన్నా దురదృష్టం ఈ ప్రపంచంలో ఏముంటుంది? ఇప్పుడు వెళ్ళి ఆ గులాబ్ సింగ్ చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుని ఆ ఇంట్లోనే నువ్వెప్పటికీ బానిసగా పడుంది. మీరు మీరు ఏం మాట్లాడుతున్నారు సర్లా ఆంటీ? మీకు నేనంటే నచ్చదని నాకు తెలుసు. అందుకని మా నాన్న గురించి మీరు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తారా? మా నాన్న చాలా మంచివారు. తను ఈ ప్రపంచంలోనే బెస్ట్ నాన్న. అంత నమ్మకం ఉందా? అది నీకు తొందరలోనే తెలుస్తుంది. నీ తండ్రి నిజ స్వరూపం త్వరలోనే నీకు తెలుస్తుంది. కానీ విషయం ఏంటంటే అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. పెద్దమ్మ, ఈషా ఇక్కడున్నారేంటి? ఏం మాట్లాడుకుంటున్నారు? సిద్ధంగా ఉండు, బంగారు పంజరంలో విలవిలలాడడానికి. ఇదే ఆ దేవుడు నీకిచ్చిన శిక్ష. ఏం మాట్లాడుతున్నారు? అబద్ధం చెప్తున్నారు. మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో నాకు బాగా తెలుసు. తన బుట్ట బొమ్మైన నాకు ఏ ద్రోహం చేయడు. ఆ భగవంతుడే వచ్చి చెప్పినా మా నాన్నని నేను అసలు సందేహించను. అర్థమైందా మీకు? మా నాన్న గురించి మీరు తప్పుగా మాట్లాడినందుకు భగవంతుడు మిమ్మల్ని తప్పకుండా శిక్షిస్తాడు. నా కన్న తండ్రి, నేను నమ్ముకున్న భగవంతుడు ఇద్దరూ నాకు ద్రోహం చేయనే చేయరు. ఇకపోతే మీకు సిగ్గుగా లేదు? ఏ ఇంట్లో మీరు పనిచేస్తున్నారో, ఎవరి దగ్గర శాలరీ తీసుకుంటున్నారో వాళ్ళ గురించే తప్పుగా మాట్లాడతారా? అరే, మీకు బాగా తెలుసు మా నాన్నంటే నాకు ఎంత గౌరవమో అని. నా ముందే మా నాన్న గురించి తప్పుగా మాట్లాడతారా? ఒకే ఒకసారి మిమ్మల్ని ఆయన తిట్టినందుకు నేనే ద్వేషించేటట్టు రెచ్చగొడతారా? మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సర్లా ఆంటీ. ఇంకెప్పుడు నా కళ్ళ ముందుకు రాకండి. వెళ్తున్నానులే. ఆ భగవంతుడు నీ కళ్ళు తెరిచినప్పుడు నీ గర్వం, నీ పొగరు అణిగిపోయి నీ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది. చూస్తూ ఉండు. వెళ్దాం పెద్దమ్మ, పదండి, వస్తున్నా వెళ్దాం. ఉండు. నానా, నానా, మీరు నాన్నని చూసారా? తెలీదు. ఈషా ఆగు. ఈషా కామ్ డౌన్. ఈషా వదిన వదిన, మీరు నాన్నని చూసారా? లేదు ఈషా, నేను చూడలేదు. వదిన వదిన, నేను కాస్త చెప్పేది వినండి. అయ్యో, నీకు పెళ్లి కాబోతోంది. పెళ్లి కూతురు బయటికి వెళ్ళొచ్చిందంటే ముందు దిష్టి తీయాలి. రామ 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 రామ. శ్రీరామచంద్ర, ఇది నా కొడుక్కి పెద్ద పరీక్ష నాయనా. శ్రీరామ, వాడి కోరికలన్నీ తీర్చయ్యా. చుట్టే ఇది తీసుకెళ్ళి గుమ్మల్లో పెట్టు.
ఈరోజు గులాబ్ సింగ్ రాబోతున్నారు. మీరు సిద్ధమే కదా? ఏది ఏవైనా సరే తన అస్సలు తప్పించుకోకూడదు. అయ్యో ఏమిటే దరిద్రపుదానా, మొత్తం నాశనం చేశావు. ఎందుకే ఇలా చేశావు? ఏమిటే నువ్వు నా మొహం చూస్తావు? తీసుకెళ్ళి బయటికే. నానా నానా అన్నయ్య త్వరగా బండి తీ. పెద్దమ్మ, ఎలా మీరు ఈ పని చేశారు? మీరు ఈ విషయం ఈషాతో చెప్పడానికా నేను ఇలాంటి విషయాలు మీతో చెప్పాను? ఒకవేళ అయ్యగారికి ఈ విషయం తెలిసిందంటే నన్ను ఆ తర్వాత మనల్ని ప్రాణాలతో వదలడు. ఓరి భగవంతుడా, ఇలా అయిపోయిందేంటి? నేను కావాలని తిట్టలేదు బాబు. ఆ పొగరబోతు ఈషా నా కంటపడుతుందని నాకేం తెలుసు? ఇక దాన్ని చూడగానే నోటుకొచ్చినట్టు తిట్టి పారేశాను. ఇప్పుడేమవుతుంది? ఏం చేస్తారు వాళ్ళు? కాపాడు భగవంతుడా. ఇది రోహన్ ఇల్లు కదా, నాన్న ఇక్కడికెందుకు? ఈ గులాబీ దగ్గర నుంచి నువ్వు తప్పించుకున్నావు. ఇది నేను ఇప్పుడు తలుచుకున్నా కూడా నమ్మలేకపోతున్నాను.